రీసెంట్‌గా యూఎస్ఏలో కొన్ని చోట్ల కౌన్సిల్ మీటింగ్స్ అవి జరగడం. అందులోపల ఎవరైతే ఇండియన్స్ ఉంటారో వాళ్ళ మీద కొంచెం వ్యతిరేకంగా మాట్లాడడం. ఈవెన్ ఇండియన్స్ మీదని అనే కాదు, యాంటీ హిందూ అంటే హిందూస్ బిలీవ్ చేసేవి ఏవైతే ఉంటాయో, గోమూత్రం, గోపేడ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా! వాటి మీద కూడా కొంచెం యాంటీగా మాట్లాడడం ఈ మధ్యలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సో, ఆల్మోస్ట్ నా ఐ ఇన్ఫెక్షన్ అవ్వడానికి ముందు చేద్దాం అనుకున్న వీడియో. బట్ ఇన్ని రోజులు చేయలేదు. సో ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇంకొక 1, 2 డేస్ అయితే మీరు గూడా చూడడానికి బావుంటది. ఇప్పుడు మీకు కూడా చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటది. అందుకోసం ఈ స్పెట్స్. సరే ఇంక ఎవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. సో, తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా మన వీడియోస్ చూసే వాళ్ళైతే ఒక లైక్ తోటి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. సో, మన వీడియోస్‌కి కూడా కొంచెం పుషప్ ఉంటది. నాకు కూడా కొంచెం బూస్టు, హార్లిక్స్ తాగినట్లుగా ఎనర్జీ వచ్చి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటదంతే. సరే ఇంక మనం టాపిక్‌లోకొచ్చినట్లయితే, ఇండియన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్‌లోనే ఇవన్నీ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. నార్మల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మేమున్నటువంటి చోట అనుకోండి, ఇండియన్స్ ఎక్కువగా ఉండరు. ఆల్మోస్ట్ ఒక 4 ఫ్యామిలీస్, 5 ఫ్యామిలీస్ అలానే ఉంటాం కాబట్టి, ఇక్కడ ఆల్మోస్ట్ మేము వర్క్ చేసే చోట ఇండియన్స్ అంటే చాలా వరకు మంచి రెస్పెక్ట్ ఉంటది. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదా! వాళ్ళతో పోలిస్తే కొంచెం వర్క్ చేసే విషయంలో కానియండి, ఎందులో అయినా కూడా కొంచెం మనం మంచిగా ఉంటాము. చాలా పొలైట్‌గా ఉంటాము. చాలా కామ్‌గా ఉంటాము. ఇలాంటివి చాలా వరకు ఇక్కడున్నటువంటి అమెరికన్స్ నమ్ముతారు. అంటే మాకు కొంచెం పరిచయమైన వాళ్ళు కానియండి, వాళ్ళు అక్కడైతే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. మేమైతే ఎలాంటివి కూడా ఫేస్ చేయట్లేం. ఎందుకంటే ఇక్కడ ఇండియన్స్ ఎక్కువగా లేకపోవడం వలన ఉన్న వాళ్ళు కూడా కొంచెం బెటర్‌గానే ఉంటాం. బట్ మేము ఉండడానికి కొంచెం దగ్గరలో ఫెస్టివల్స్ కానియండి, ఈవెన్ అన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. బట్ అక్కడ ఎలా ఉంటది అంటే అంత ఓవర్‌గా ఉండదు. ఈవెన్ ఇండియన్ కమ్యూనిటీస్ ఉన్నా కూడా తమిళ్ కమ్యూనిటీస్ ఉంటాయి. మన హిందూ ఐ మీన్ తెలుగు కమ్యూనిటీస్ ఉంటాయి. తమిళ్ కమ్యూనిటీస్ ఉంటాయి. నార్త్ ఇండియన్స్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఏంటి అంటే చాలా వరకు ఏదైనా ఒక అకేషన్ జరిగినప్పుడు ప్రైవేట్‌గానే ఉంటది. టెంపుల్ కూడా చాలా వరకు సిటీకి దూరంగా ఉంటది. చుట్టూ కూడా పొలాల మధ్యలో ఉంటది. ఈవెన్ ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకున్నా కూడా బయటికి పెద్దగా హంగామా ఏర్పడదు. సో, బయటికి పెద్దగా ఏమి కూడా ఎవరు దాని మీద కళ్ళు పడవన్నట్లు. సో, అలా జరగడం వలన ఏంటంటే ఇక్కడ బానే ఉంటది. బట్ ఏవైతే ఇండియన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్ ఉంటాయో ఎస్పెషల్లీ టెక్సాస్ అక్కడ ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్నట్లుగానే ఉంటదంట. అంటే ఐ మీన్ నేను యూఎస్ఏలో ఉన్నా కూడా నేను ఎళ్ళలేదు అక్కడికి గానీ జస్ట్ ఈవెన్ సోషల్ మీడియాని బట్టే ఇండియన్ సెలబ్రేషన్స్ కానియండి, ఈవెన్ బతుకమ్మ, దివాళీ సెలబ్రేషన్స్, ఈవెన్ ప్రతి ఒక్కటి కూడా ఎస్పెషల్లీ వినాయక చవితి ఇలాంటివి చాలా వరకు కూడా ఎక్కువగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఒక పెద్ద హీరో మూవీ రిలీజ్ అయినా కానియండి, పొలిటికల్‌గా కానియండి, ఇవన్నీ కూడా ఆ ప్లేసెస్ లోపల ఎక్కువగా ఉండడం వలన అక్కడ ఉన్నటువంటి నేటివ్ అమెరికన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెగ్యులర్‌గా అవన్నీ వాచ్ చేయడము, అవన్నీ చూడడం వలన చాలా వరకు కూడా ఇండియన్స్ మీద ఒక నెగెటివ్ ఇంపాక్ట్ అనేది ఏర్పడ్డం. ఎస్పెషల్లీ ఆ ప్లేసెస్ లోపల ఎక్కువ నెగెటివ్ ఇంపాక్ట్ అనేది ఏర్పడింది. అండ్ రీసెంట్ టైమ్ లోపల కూడా చాలా వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నాయి. బట్ రీసెంట్ టైమ్‌లో ఏం అకేషన్స్ లేవు కదా! బట్ ఐ డోంట్ నో ఆ డాన్స్ వీడియోస్ అవన్నీ ఎప్పటియో. బట్ ఈవెన్ అవి కూడా చాలా వరకు కూడా వైరల్ అవ్వడము, దాని కింద ఉన్నటువంటి కామెంట్స్ చూస్తే మనము షాక్ అవుతాం. మీరు ఆ వీడియోస్ కింద కామెంట్స్ చూడండి. చాలా వరకు దారుణంగా ఉంటాయన్నట్లు. సో, అసలు వీళ్ళెందుకొచ్చారు ఇక్కడికి? ఇదేంటి ఒక వింత రకంగా బిహేవ్ చేస్తున్నారు? ఇదేంటి ఇలా డాన్స్ చేస్తున్నారు? అని చెప్పేసి. యూఎస్ఏలో చాలా వరకు కూడా పెళ్ళిళ్ళు కానియండి, చావులు కావచ్చు, ఈవెన్ ఏదైనా కూడా న్యూసెన్స్ అలాంటివి ఏవి కూడా క్రియేట్ అవ్వవు. అంటే న్యూసెన్స్ అని అనలేము. బట్ ఓటి అంటే ఎలాంటి పెద్ద సెలబ్రేషన్స్, ఆడంబరాలు అవన్నీ చూడం. ఈవెన్ పెళ్ళిళ్ళైతే బ్యాండ్ మేళాలు, చావుకి బ్యాండ్ మేళాలు, ఈవెన్ ఏది కూడా మనం ఏమి కూడా చూడమన్నట్టు ఇక్కడ. సో, వాళ్ళేంటంటే చాలా క్వైట్‌గా, చాలా కామ్‌గా ఉంటది సిటీ. అలాంటిది మన ఇండియన్స్ ఎవరైతే ఎక్కువగా ఉంటారో, ఈవెన్ ఈ మధ్య కాలంలో ఒకప్పుడు 2020 అంతకంటే ముందు ఫ్రిస్కో అక్కడే 10% ఉన్నటువంటి పాపులేషన్, ఏషియన్ పాపులేషన్ ఇప్పుడు ఆల్మోస్ట్ 35-40% అయిందంట. అలా జనాలు ఎక్కువ రావడం వలన అక్కడ సెలబ్రేషన్స్ ఎక్కువ రావడం, వాళ్ళు నేటివ్ అమెరికన్స్ కాబట్టి ఎప్పటినుంచో కూడా ఒక సైలెంట్ వాతావరణము అలాంటివి జూసి, అలా అంటే వాళ్ళ యొక్క వాతావరణాన్ని జూసి సడెన్‌గా ఇవన్నీ జూసేలోపు వాళ్ళకి కొంచెం చిరాకొస్తూ ఉండొచ్చు. అండ్ ఇది గూడా మెయిన్ రీజన్. ఈవెన్ ఇంకా పాలాభిషేకాలు, పుష్పాభిషేకాలు, ర్యాలీలు ఇలాంటివి గూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ ఈ రీసెంట్ టైమ్ లోపల పెద్ద హీరో రిలీజులు అవన్నీ ఎక్కువగా లేవు గాబట్టి మళ్ళీ ఇంత ఎక్కువగా కనిపించట్లేదు గానీ, మళ్ళీ అవి స్టార్ట్ అవుతే ఆటోమేటిక్‌గా మళ్ళీ ఆ వీడియోస్ కూడా వైరల్ అవుతాయి. మళ్ళీ అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సి ఉంటదేమో నాకు తెలిసి. బట్ ఎవ్వరు ఎంత ఎన్ని సార్లు చెప్పినా గూడా అవన్నీ కూడా పెద్దగా ఆగవు.
ఏమనంటే పర్మిషన్ తీసుకున్నాము అని అంటారు. బట్ పర్మిషన్ తీసుకున్నది కూడా చాలా వరకు న్యూసెన్స్ క్రియేట్ అవుతూ ఉంది. ఆహ్, అనేసి అమెరికన్స్ ఏంటంటే ఏదైనా ఇలా ఎందుకు ఇలా చేస్తున్నారు రోడ్ల మీద న్యూసెన్స్ క్రియేట్ అవుతుందంటే మేము పర్మిషన్ తీసుకున్నాము అని అంటారు. మేము పోలీస్‌లకి కంప్లెయింట్ చేసినా కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకున్నాము అని అంటారు అని చెప్పేసి. ఈవెన్ పోలీసులు కూడా పర్మిషన్ ఇచ్చేది అంత న్యూసెన్స్ క్రియేట్ చేయాలి అని కాదు. వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చేది. బట్ అది రోజు రోజుకి ఎక్కువగా ఇండియన్స్ ఉండేటటువంటి చోట అక్కడ కూడా గ్రూప్స్ లాగా ఏర్పడి, ఈ గ్రూప్ కంటే ఆ గ్రూప్ బాగా చేయాలి అని చెప్పేసి ఇలాంటివి కూడా క్రియేట్ అవుతున్నాయంట. ఈవెన్ బాగా ఇండియన్స్‌కి ఇంకో ఇండియన్ ఏం హెల్ప్ చేయరు యూఎస్ఏలో కానీ, కొన్ని ప్లేసెస్ లోపల కొన్ని యాంటీ గ్రూప్స్ లాగా ఏర్పడి, వీళ్ళు బాగా చేయాలి, వీళ్ళు బాగా చేయాలి అని చెప్పేసి ఎక్కువగా న్యూసెన్స్ క్రియేట్ అవుతూ ఉండడం. మనం ఇక్కడికొచ్చినప్పుడు ఇక్కడ బ్యూటీ, యూఎస్ఏ బ్యూటీ ఎలా ఉంటది, దీన్ని మనం అడాప్ట్ చేసుకుంటే సరిపోతది. మనవి ఏవైనా ఉంటే మనము చేసుకోవచ్చు తప్పేమి లేదు. బట్ అది పెద్దగా పబ్లిసిటీ అవ్వకుండా, అందరి నోట్లోపలికి ఈ టాపిక్స్ అన్నీ వెళ్ళకుండా, ఎవరికి వాళ్ళం సైలెంట్‌గా అన్నీ మనం ఏవైతే పాటిస్తామో అవి ఓకే. బట్ మన దాంట్లో చేసేది తక్కువ, పబ్లిసిటీ ఎక్కువగా ఉంటది. సో, దానివలన ఏంటి అంటే ఎక్కువగా పబ్లిసిటీ అవ్వడము అండ్ అది ఎక్కువగా అమెరికన్స్‌కి నచ్చకపోవడం, ఎస్పెషల్లీ ఇండియన్స్ ఎక్కువగా ఎక్కడైతే ఉంటున్నారో ఆ చోటు లోపల ఇంకొంచెం యాంటీ ఇండియన్స్ లాగా ఏర్పడడం జరుగుతుంది. అండ్ రీసెంట్ టైమ్ లోపల దివాళీ టైం లోపల జరిగిన ఒక ఇన్సిడెంట్ కానియండి, మన ఇండియన్ ఒక ట్రక్ డ్రైవర్ వలన చనిపోవడం కానియండి, ఇవన్నీ కూడా ఇండియన్స్ యొక్క నేమ్స్ ఎక్కువగా యూఎస్ఏలో వినపడడం. I'm Kelly. I live in Aubrey. I'm a formal Frisco resident, but my kids still live in Frisco and work in Frisco as well. The rapid demographics change in Frisco is the result of steering the Indian community for tax benefits at the expense of locals losing jobs and massive culture change. I hold a Texas real estate license, and I was an assistant property manager for a company that owns apartment communities in Frisco and in their surrounding areas. In the apartments, a person from India will come in, fill out an application, and they will get approved. And then on move-in day, the qualifying person is nowhere to be found, but a friend will be picking up the keys, and the next thing you know, the original leaseholder is back in India and impossible to get a hold of. That means the person who actually moved in did not have to qualify like everybody else. That is a fair housing issue. Let one applicant who got denied find out, and that is a massive lawsuit waiting to happen. It's happening on such a large scale in Frisco and Plano that it is impossible to police. Once an apartment gets in Indian hands, it's over. If they want to move out, they don't honestly let the management company know. They advertise it on various Indian Facebook groups and apps and make sure they do an apartment change to another person from India. No other race or nationality has a chance, and that's only accounting the people that are doing the changes through the office staff. Part of the application process is a background check to make sure you have no felonies and to make sure you are legally here. When they don't go through the proper channels to apply, we don't know who our neighbors are. H-1B holders found a way to get FHA government-backed loans, and let's not touch on the fact that India recently discovered thousands of fake medical degrees and certifications used to get jobs in medicine, nursing, and engineering. The lie, scam, and corruption just keeps coming to light. It seems like the Indian community is coming here, living above the rules, taking jobs, and not assimilating. It's sad to see the city of Frisco used to be beautiful farmland and fresh air, and now it's nothing but student driving stickers. రీసెంట్‌గా ఫ్రిస్కో కౌన్సిలర్ వాళ్ళేంటి అంటే యూఎస్ఏలో ఏవైనా ఇల్లుదంతా లీజుకంతా ఇచ్చాము అని అనుకోండి, ఒక ఇండియన్‌కి ఇచ్చిన తర్వాత మళ్ళీ అది ఇంకొక ఇండియన్‌కే ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు. అంటే ఆటోమేటిక్‌గా అది ఇంకొక ఇండియన్‌కి షేర్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ లోపల వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి దానికి తీసుకునే అంత ఆపర్చునిటీ ఇవ్వరు అని చెప్పేసి. అండ్ ఇంకా కొంతమంది ఇండియన్స్ పెద్ద పెద్ద హౌసెస్ తీసుకొని అందులోపల ఒక సింగిల్ రూము, కొంతమంది డబల్ రూమ్స్ కూడా వేరే ఇండియన్స్‌కి రెంట్‌కి ఇవ్వడము. ఎవరైతే ఒక్కరిద్దరు స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా రెంట్‌కి ఇవ్వడం. అంటే యూఎస్ఏలో హౌసింగ్‌కి కొంచెం రూల్స్ అనేవి ఉంటాయి కదా! అలాంటివి ఏవి కూడా పాటించరు అని చెప్పేసి. సో, ఇంకా ఇలాంటివి చాలా కూడా వాళ్ళు ఆ మీటింగ్స్ లోపల అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం. Hello, Honorable Mayor of City Council. Good evening. My current situation is very, very bad. I am being bullied by the Muslim Brotherhood because I like to drink and eat special stuff that in your culture is not very respected. But in my culture, it has lots of healing properties. I'm all the way from the Holy Land of India, very, very far away. And as you may not know, or you may know, I worship cows. But cow is not no ordinary animal. No. Cow is divine mother. Her milk is Amrit, nectar from heaven. Her urine, Gomutra, is purest medicine straight from the gods.
Her dung gobar is holy gold, blessing for health and prosperity. But in this beautiful city of Plano, my HOA is behaving like total narcs, like big old demons, and now even worse, the Muslim Brotherhood in my neighborhood also bullying me nonstop. They come into my house, knocking on my door, shouting at me, "Oh, stop drinking cow pee! Stop eating cow poop!" I like the cow dung. I like it for the health benefits. అదే రాకుండా ఇంకొక సిటీలో స్టీన్ అనే ఒక అతను, అమెరికన్ అతను, ఒక యంగ్ ఇండియన్ బాయ్ లాగా ఇంట్రడ్యూస్ చేసుకొని అండ్ ఒక ఇండియన్ డ్రెస్ వేసుకొని అండ్ తిలకం పెట్టుకొని ఇండియన్ బిలీఫ్స్ చేసేటటువంటి కొన్ని ఉంటాయి కదా హిందూస్, అంటే గోమూత్రము, గోపేడ అవి తాగుతారు అని చెప్పేసి దాన్ని ఒక కామెడీ వేలో మాట్లాడడం. ఇది కూడా చాలా మందికి నచ్చలేదు. సో దీని మీద హెచ్ఎస్ఎఫ్ సంఘాలు అవి ఉంటాయి కదా, వాళ్ళైతే రియాక్ట్ అయ్యారు అని చెప్పేసి. బట్ ఇది చాలా సెన్సిబుల్ కాబట్టి మనం ఏమి కూడా మాట్లాడలేము వీటి గురించి. బట్ రాను రాను ఏంటి అంటే ఏవైతే చిన్న చిన్న థింగ్స్ కూడా చాలా పెద్దగా అయిపోతున్నాయి. ఇండియన్స్ చాలా వరకు కూడా జాబ్స్ అన్ని టేక్ ఓవర్ చేస్తున్నారు అండ్ జాబ్స్ మొత్తం కూడా వీళ్ళే స్టీల్ చేస్తున్నారు. వీసా ఫ్రాడ్స్ చేస్తున్నారు. ఈవెన్ హౌసెస్ లోపల కూడా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు. అండ్ ఇంకా ఇలాంటివి చాలా కూడా ఇండియన్స్ మీద ఈ మధ్యలో చాలా వరకు వ్యతిరేకత అయితే పెరుగుతుంది. బట్ ఆల్రెడీ దానికి తగినట్లుగా అవి ఇవి కొత్తగా రూల్స్ తీసుకొస్తున్నారు. ఈవెన్ అందరి వలన అయితే కాదు, చాలా వరకు ఇండియన్స్ని ఇక్కడ మంచిగానే ఉన్నా కూడా కొంతమంది చేసే వాటి వలన అది అందరికీ కూడా ఎఫెక్ట్నిస్తూ ఉంటుంది. అంటే అందరూ అలా ఏమి చేయరు, బట్ ఎక్కడో ఒకటి చిన్న ఇష్యూ జరగడం, ఎక్కడో ఒకటి అనుకోంది ఒకటి జరగడం వలన ఆల్మోస్ట్ హిందూస్ ఇలా, ఈవెన్ ఇండియన్స్ ఇలా, ఇలాంటివి చాలా కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇంకా మనం దాని గురించి పెద్దగా రియాక్ట్ అవ్వలేము. కానీ సో ఎవరైతే ఇండియన్స్ ఎక్కువగా ఉండేటటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రం ఆల్మోస్ట్ ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు. దీనివల్ల ఏంటి అంటే ఎప్పుడో నుంచో వచ్చి ఒక మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకొని ఇక్కడ ఒక మంచి లైఫ్ సెటిల్ చేసిన ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా వరకు ప్రాబ్లంగా అనిపిస్తుంది. అదేంటి మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత మంచిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఒక పేరు పోతుంది ఇండియా మీన్స్ది, ఇండియన్స్ అంతా కూడా ఇలా అంటే మాకు కూడా ఎలానో అనిపిస్తుంది అని చెప్పి. అండ్ ఇంకా న్యూగా ఎవరైతే రావాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి పెద్దగా ఆపర్చునిటీస్ కదా. అంటే ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఉండవు కదా. సో అదొకటి పెద్దగా ప్రాబ్లం. ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళు వచ్చినట్లు కొన్ని సంవత్సరాలు ఉండి మళ్ళీ రిటర్న్ ఇండియా వెళ్ళిపోతే దెన్ ఓకే, వేరే వాళ్ళకి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. బట్ అట్లా ఎవరు వెళ్తారు? ఇప్పుడున్నటువంటి డాలర్ వాల్యూకి ఇంకా ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు. సో అండ్ నాట్ ఓన్లీ ఇన్ యూఎస్ఏ, ఈవెన్ ఆస్ట్రేలియా అక్కడ కూడా ఈ మధ్య వీడియోస్ చూస్తున్నాం కదా, అక్కడ కూడా చాలా వరకు ఇండియన్స్ మీద వ్యతిరేకత. ఆ వీడియోస్ కూడా ప్లే చేస్తాను. ఈవెన్ మనం ఏది చేస్తున్నా కూడా పెద్దగా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా సైలెంట్గా చేసుకొని మన భక్తిలో మనం ఉంటే బెటరు. ఈవెన్ డ్యాన్సులు అవన్నీ కూడా ఎంత పర్మిషన్ తీసుకొని చేసినా కూడా అలాంటివి చేయకుంటే బెటర్. ఈవెన్ అమెరికన్ సోషల్ మీడియాలలో ఎక్కువగా డ్యాన్స్ వీడియోస్ అవన్నీ కూడా ఎక్కువగా హల్చల్ చేస్తూ ఉన్నాయి. సో ఇంతే అండి ఈ వీడియో. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తాం. బాయ్ బాయ్.